అందరికీ నమస్తే. ఇదేంటంటే బీహార్ వాళ్ళ ఫుడ్డు. అయితే నేను మొన్న శనివారం పూజ చేసుకుని ఇందులో 2 ప్రసాదనాలు ఇచ్చాననమాట. ప్రసాదం. ఇంకా తర్వాత ఏమైందంటే ఆమె కూడా నాకు గిన్నెలో ఖాళీగా ఇవ్వకుండా ఇవి చేసి పంపించింది. ఒకటి ఏంటంటే పాలక్ పకోడీ, పాలక్ పకోడీ, ఇంకా ఒక గిన్నె నిండా, ఇంకో గిన్నె నిండా సేమియా పాయసం. నేనేమో పులిహోరను ఇంకా పరమాన్నం ఇచ్చాను. ఆమెమో చూడండి, వాళ్ళు చేసుకునే స్టైలు పరోటా ఇచ్చింది. ఆ పరోటాలో ఏముందో తెలుసా? మనం బొబ్బట్లు చేసుకున్నట్టు వాళ్ళు పెసరపప్పు, శనగపప్పుని కూరలాగా చేసి ఇంకా ఆ పప్పుని పరోటాలో పెట్టారనమాట. ఇది కీర్ అయితే ఎంత బాగుందో. నాకు నిజంగా ఇలా తయారు చేయటం రాదనమాట. అంటే ఎక్కువ పాలుండి ఇలా కీర్ చేయటం. ఇందులో కిస్మిస్లే సగం ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. తర్వాత పరోటా కూడా చాలా బాగుంది. పాలక్ పకోడీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా ఇలా టేస్ట్ చేయాలి కదా. మనం ఇస్తే వాళ్ళు ఇస్తారు, మనం ఇవ్వలేదనుకో వాళ్ళు ఇవ్వరు. ఇలా ఇచ్చిపుచ్చుకుంటాం వల్ల మన టేస్ట్ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఇచ్చినవి మనం చూస్తున్నాం టేస్ట్ ఎలా ఉంటుంది అని. అప్పుడు కదా మనకు తెలిసేది. మనం ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు ఇవ్వకుండా ఉంటే మనం ఇవ్వము కదా. ఇలా ఇచ్చిపుచ్చుకుంటా ఉంటుంటే అప్పుడప్పుడు బాగుండిద్ది కదా. ఎంత బాగున్నాయంటే నేనే తిన్నాను ఈ పరోటాలు. ఇదైతే ఇంకా మేమేమో శనివారం ఇచ్చాం కదా, వాళ్ళేమో ఆదివారం నైట్కి ఇచ్చారనమాట. నేనేమో మంగళవారం పెడుతున్నా వీడియో తీసాను కానీ నిన్న మర్చిపోయాను, అందుకని ఈరోజు పెడుతున్నాను.